ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. వక్ఫ్ బోర్డు ఎట్టకేలకు పార్లమెంట్లో, రాజ్యసభలో, ఆఖరకు శనివారం రాత్రి మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కూడా సంతకం పూర్తయి చట్టరూపం దాల్చింది. ఈ మేరకు శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెలువరించడం జరిగింది. వెంటనే అసదుద్దీన్ ఓవైసీ ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. అది ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా అసదుద్దీన్ ఏం మాట్లాడారు, దాని గురించి మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా జనం గొంతును లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా జనం గొంతును ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయండి. ఇప్పుడు ఇక అసదుద్దీన్ ఏం మాట్లాడారో మనం తెలుసుకుందాం. ఈ చట్టం కనుక, అంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టం కనుక కార్యరూపం దాల్చిన తరువాత మరుసటి నుండి ఇక సంబాల్ మనది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. సంబాల్ అంటే దాదాపు గత 7-8 నెలలుగా సంబాల్ ఒక భారతదేశం యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించే యొక్క చరిత్ర గ్రామం పేరుగా మారిపోయింది. సంబాల్లో దాదాపు మొదటిసారి అంటే కొంతమంది పిటిషన్ వేశారు సంబాల్ యొక్క హైకోర్టు, ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆర్కియాలజీ తరపున వేసిన పిటిషన్లో ఈ సంబాల్ యొక్క మసీదు అట్టడుగున చారిత్రాత్మకమైన అవశేషాలు ఉన్నాయి. అవి కొన్ని వాటి గురించి పూర్తి స్థాయిలో మాకు పరిశోధన చేయడానికి కాను అనుమతులు ఇవ్వండి అంటూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు పురావస్తు శాఖ వారికి పర్మిషన్ ఇచ్చింది. గత నెల నవంబర్ 19వ తేదీన మొదటిసారి అక్కడ తవ్వకాలకని వెళ్ళారు, కొంత గ్రహించారు. మళ్ళీ అదే నవంబర్ 24వ తేదీన వెళ్ళినప్పుడు అత్యధికంగా ముస్లిం గుంపు ఆ యొక్క సంబాల్ మసీదు చుట్టూ చేరి రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో దాదాపు 25 మంది వరకు తీవ్ర గాయాల పాలవడం కాకుండా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. రాళ్ల గుట్టలైతే దాదాపు 20 ట్రాక్టర్ల మేర రాళ్ల గుట్టలు తయారయ్యాయి అని చెప్పేసి జిహెచ్ఎంసి మున్సిపల్ అధికారులు, సంబల్ మున్సిపల్ అధికారులు తెలపడం జరిగింది. దాదాపు అక్కడ పేరుకుపోయిన రాళ్లను మేము ఏరుకు వెళ్ళడానికి 20 ట్రాక్టర్లను కేటాయించవలసి వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంటే ఎంత మేరకు హింస అక్కడ జరిగిందన్నది ఆ రాళ్ల గుట్టలను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అసలు వాస్తవాలు ఆర్కియాలజీ యొక్క ఉద్యోగులు చెప్పిన, నిపుణులు చెప్పిన కారణాన్ని మనం కనుక, పరిశోధకులు చెప్పిన విషయాలను కనుక మనం వింటే విస్తూ పోవలసిందే. అక్కడ కొన్ని భాగాలను, కొన్ని ఏరియాలను మేము పైకి పెయింట్ వేసి మరియు కొంత భౌతికంగా అప్పటికప్పుడు పేర్చబడిన చిత్రాలను మేము గమనించాము. అంటే దాని వెనుక, పెయింట్ వెనకాల ఇంకేదో ఉంది అని వారు చెప్పడం జరిగింది. ఆ పెయింట్ను తర్వాత ఈ గొడవల అనంతరం పోలీస్ ఫోర్స్తో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆ యొక్క పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలు ఎందుకు ఇంతగానం ముస్లిం సమాజం ఇక్కడ వ్యతిరేకిస్తూ ఉంది, ఈ యొక్క ఆర్కియాలజీ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది అంటూ వాళ్ళు మరింత సీరియస్గా వెళ్ళడం జరిగింది. దీంతో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలలో అక్కడ ఒక దాదాపు వందలాది ఆలయాలు బయటపడ్డాయి. ఎందుకు అంటే పురావస్తు శాఖనే ఆ యొక్క ప్రదేశంపై ఎందుకు ఆసక్తి చూపింది అంటే ఇది 1920 నుంచి, అంటే మనకు స్వాతంత్రం రానప్పటి నుంచి కూడా
పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ప్రాంతం. కాలక్రమేణా పురావస్తు శాఖకు అక్కడ వెళ్ళడానికి నిషేధాజ్ఞలు మౌఖికంగా నిషేధాజ్ఞలు జారీ చేయబడ్డాయి. తద్వారా ప్రభుత్వం కూడా అనుకూలించకపోవడంతో పురావస్తు శాఖ నిస్తేజంగా ఉండి ఇన్నాళ్ళు ఆ యొక్క సంబాల్ ఏరియాను పూర్తిగా గమనించకుండానే వెళ్ళిపోయింది. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాలలో బయలుపడ్డ అవశేషాలను కనుక గమనించినట్లయితే అసలు అక్కడ శ్రీ హరిహర క్షేత్రం విభిన్న డిజైన్లతో ఉంది అని చెప్పి పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడ్డది. కానీ 1998 తర్వాత అంటే ఇక్కడ 71 వరకు కూడా అక్కడ దాదాపు ఆ ఆలయానికి ఆ ప్రాంతంలోని భక్తులందరూ కూడా దర్శనాల నిమిత్తం వచ్చేవారు. 1971 వరకు కూడా అక్కడ దర్శనాల కోసము అక్కడ స్వామిని హరిహర క్షేత్రం యొక్క స్వామిని దర్శించుకునేటందుకు హిందువులు వచ్చేవారు. కానీ కాలక్రమేణా ముస్లిం యొక్క జనాభా పెరిగిపోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా మసీదు వైపు ఇస్లామీకరణకు గురైంది. అనంతరము 1995 ఇచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం ఆధారం చేసుకొని 2013 వక్ఫ్ బోర్డు చట్టం ఆధారం చేసుకొని అక్కడ సంబాల్ని వక్ఫ్ బోర్డు ఆస్తిగా పరిగణించారు. ఇక్కడ ఉన్నది మసీదు అంటే ఆలయం పైన నిర్మించబడిన మసీదు, అది వక్ఫ్ బోర్డుకు కేటాయించబడిన ఆస్తిగా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది, అది ఆస్తిగా చూపిస్తోంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశం ఇదే. ఇక మనకు వక్ఫ్ బోర్డ్ ఆస్తి ఆ ప్రాంతం సంబాల్ మనది కాదని ఈ యొక్క చట్టం ద్వారా చెబుతుంది అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆస్తి ఎవరిది అంటే 1920లో స్వాతంత్రం రాకముందే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పర్యవేక్షణ ద్వారా ఉంచబడిన ప్రదేశము 1971 వరకు కూడా అక్కడ హిందువులు పూజలు చేసుకున్న యొక్క స్థలము 1995 వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా పూర్తిగా ఆ ప్రాంతం అంతా ఇస్లామిక్ మెజారిటీ పెరిగిన కారణంగా అది హిందువులకు కానిదిగా వక్ఫ్ బోర్డుకు చెందినదిగా మారిపోయింది. అంటే ఇప్పుడు అసదుద్దీన్ కోరిక ప్రకారంగా హిందువుల యొక్క హరిహర క్షేత్రాన్ని అది ఇస్లామిక్ సంబంధించిన ఆస్తిగా పరిగణించడమా లేకపోతే అది హిందువులకు న్యాయం చేయడమా? ప్రశ్న. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? అంటే ఇప్పుడు ఏదైతే ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ చట్టం రూపుదాల్చిందో ఇప్పుడున్న పిటిషన్దారులు కూడా ఆర్కియాలజీ సంబంధించిన పిటిషన్ దారులు కూడా హైకోర్టుకు విన్నవించుకున్న సమస్యలు ఏమిటి అంటే అది హరిహర క్షేత్రము. కానీ అక్కడ 1998 తర్వాత వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా పరిగణించబడింది. మేము ఆ ప్రాంతానికి కనీసము వెళ్ళలేకుండా కూడా మౌఖిక నిషేధాలు జారీ చేయబడ్డాయి మాకు అని వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అసదుద్దీన్కు సమాధానం చెప్పగల వారెవరు అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన అమెండ్మెంట్ బిల్, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లే సమాధానం చెబుతుంది అన్నది 100% వాస్తవం. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతున్నారు? సంబాలిక మనది కాదని వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ సవరించిన బిల్లు ద్వారా మనకు చెప్పబడుతుంది అని రెచ్చగొడుతున్నారు. కానీ దానికి ముందు అది హరిహర క్షేత్రము, అక్కడ మేము అంతకుముందు 1971 వరకు కూడా అక్కడ పూజలు జరిగేవి. తదనంతర కాలంలో మన సమాజం పెరగడం మూలంగా హిందువుల యొక్క దేవాలయాలను కప్పిపెట్టేసి పూడ్ చేసి దానిపైన మసీదును కట్టేసి మనము వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా దాన్ని చూపెట్టాము. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుతో ఆ ఆస్తి మళ్ళీ హిందువులకు వెళ్ళిపోతుంది అని అంటున్నారా? అనడం లేదు. కేవలం ముస్లింలను రెచ్చగొట్టే విధంగా, ముస్లింలో ఒక రకమైన భయాందోళన కలిగించే విధంగా ఆయన మాటలు సంబాలిక మనది కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి చట్టమే సమాధానం చెబుతుంది అని
జనగొంతు ద్వారా మీకు చెప్పడం అయినది. జై హింద్, భారత్ మాతాకి జై. ఇలాంటి మరెన్నో వార్తల కోసం జనగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మా యొక్క జనగొంతును పరిచయం చేయండి.